ముస్లింలకు మోదీ రంజాన్ తోఫా, పండుగ రోజుల్లో దుస్తులు సహా ఆహార పదార్థాల కిట్ అందజేత. ఇది నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ అక్కడ అంతా చర్చ అవుతుంది. అయితే మోడీ ఇచ్చిండా, ప్రభుత్వం తరపున ఇచ్చిండా? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రాలో 13 కోట్లు, తెలంగాణలో 17 కోట్లు రంజాన్ తోఫాలు ఇచ్చినాయి ప్రభుత్వం తరపున. కానీ ఎక్కడా హిందువులకు ఇవ్వలేదు. ఏ అయ్యప్ప స్వాములకో, లేకపోతే ఆంజనేయ స్వామి మాలేసుకున్నటువంటి వాళ్ళకో, ఏ భవానీ దీక్షలు తీసుకున్నటువంటి వాళ్ళకో ఎవరికి వేయలేదు. లేదా హిందువులకు ఏ రోజు కూడా వేయలేదు. ఇవాళ దసరాకు 2 చీరలు ఇచ్చేటువంటి దాంట్లో కూడా అందరికి ఇచ్చిరు. మళ్ళా దసరా పండుగకు అందరికి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు. హిందువులకు ప్రత్యేకంగా ఎక్కడ ఇవ్వలే. 90% పన్నులు చెల్లించేటువంటి హిందువులు, దేవాలయాల శాఖ అంతా కూడా ప్రభుత్వం డబ్బులు తీసుకొని హిందువులకు అన్యాయం చేయడం అనేటువంటి సహజం. అయితే దాంట్లో ఈ సౌగత్ కిట్లు అనేటువంటిది ఏదో ఇచ్చిర్రు. దీంట్లో ఏం చేసిర్రు? ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ మోర్చా. ఆ పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ మోర్చా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నది. అనేక మంది ముస్లిం మైనార్టీలు కానీ, క్రిస్టియన్ మైనార్టీలు కానీ, పార్సీలు కానీ, అందరూ అనేక జైన్లు కానీ అనేక మంది మైనార్టీలు భారతీయ జనతా పార్టీకి అనేక చోట్ల అనేక విధాలుగా మద్దతు ఇస్తున్నారు. వాళ్ళ మైనార్టీ మోర్చాకు సంబంధించినటువంటి నాయకులు ఇదేంది రంజాన్ మాసం ఒకటి వచ్చింది కాబట్టి మేము కొంతమందికి ఏమంటారు తోఫాలు ఇస్తామని ఇచ్చుకున్నారు. దీనికి సంబంధించి మైనార్టీ మోర్చా అధ్యక్షుడే దీన్ని డీల్ చేసిండు. 32,000 మసీదుల దగ్గర 32,000 మందికి అక్కడ అనువుగా ఉండే ఒక్కొక్క చోట ఒక్కో మసీద్ దగ్గర 500, 1000 మందికి ఎంతోమందికి ఇస్తే దేశవ్యాప్తంగా 32,000 అన్ని మైనార్టీ మోర్చాలు, అన్ని రాష్ట్ర శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు, మైనార్టీ మోర్చాలకు సంబంధించినటువంటి వాళ్ళు తోఫాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవ్వకూడదా? ఇది బీజేపీ ఇదే ఇఫ్తార్ పార్టీలో నిన్న మొన్న ఎక్కడ కుంభమేళాలో అందరూ అదృశ్యమైన వాళ్ళు ఎవరు కనబడలే. కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే ఆర్జేడీ వాళ్ళు, మిగిలినటువంటి నాయకులు కుంభమేళా జరిగితే ఏ ఒక్కరు కనబడని తప్పిపోయినటువంటి నాయకులంతా ఇవాళ ఇఫ్తార్ పార్టీలో అందరూ కనబడుతున్నారు. ఆలోచించండి ప్రజలారా, ఆలోచించండి. వాళ్ళేమో మెజారిటీ హిందువులకు సంబంధించిన దాన్ని కుంభమేళాను మృత్యుమేళా అని, కుంభమేళాలో పోతే దరిద్రం పోతుందా అని, కుంభమేళా వల్ల నష్టం జరుగుతుందని, కుంభమేళా అవసరమా అని ఇష్టానుసారంగా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి నాయకులంతా తప్పిపోయి ఇవాళ ఇఫ్తార్ పార్టీల దగ్గర మాత్రం ప్రత్యక్షమవుతున్నారు. వాళ్ళు ఇఫ్తార్ పార్టీలు ఇస్తే ఆమె ఇఫ్తార్ పార్టీలు ఇచ్చినాం, బీజేపీ ఎందుకు ఇస్తుందంటారు? అరే మీరు ఇఫ్తార్ పార్టీలు ఇచ్చి మీరు ఇవ్వద్దంటారా? వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలే కదా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలే బీజేపీకి మైనార్టీ మోర్చా ఒకటి ఉన్నది. మైనార్టీ మోర్చా తరఫున వాళ్ళకు సంబంధించినటువంటి మైనార్టీలకి వాళ్ళ తోఫాలు ఇచ్చుకుంటున్నారు. తప్పేమున్నది అందులో? నరేంద్ర మోడీ పోయి నెత్తి మీద టోపీ పెట్టుకొని ఇట్లా మీద ఒక భుజం మీద కండువా వేసుకొని మొత్తం ఆ అరబ్ సాహిబుల్లాగా తయారైపోయి ఏం చేయలేదే. చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ మోర్చా నిజానికి ఒకప్పుడు భారతదేశంలో మతాల మధ్యన గొడవలు జరగకుండా ఇఫ్తార్ పార్టీలు రాజకీయంగా మొదలుపెట్టిందే వాజ్పేయి ఆలోచన ద్వారా. అంతకుముందు ఎప్పుడు లేదు. అది జనతా పార్టీయా, జనతాదళ ఎవరు పక్కన పెడితే దేశంలో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ప్రయత్నం చేసింది. సరే దాన్ని కబ్జా చేసుకొని ఇంకో రకంగా చేసి ఇంకో రకంగా చేసిర్లే. కానీ ఇఫ్తార్ పార్టీలు రాజకీయ పార్టీల తరఫున ఇవ్వడము ఇదొక సౌలభ్యంగా ఉంటుంది. తద్వారా 2 మతాల మధ్యన కానీ లేకపోతే అన్ని వర్గాల మధ్యన కొంత సామరస్యం ఏర్పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా, ఎవరికి ఇస్తే ఎవరు సామరస్యంగా ఉంటారనేటువంటి దానిపైన స్పష్టంగా ఆలోచన చేసినటువంటిది. ఇది బీహార్ ఎన్నికల కోసం చేసిరని, లేకపోతే ఇంకొకరు చేసిరని. హైదరాబాద్లో కూడా చచ్చిపోయిన ఒకడు ఉంటుండే మైనార్టీ మోర్చా అధ్యక్షుడు హనీఫ్ అలీ. హైదరాబాద్లో కూడా చాలా కాలం పాటు ఆయనే ఉన్నాడు బీజేపీ మైనార్టీ మోర్చా. రీసెంట్గా చనిపోయాడు. వక్ఫ్ బోర్డులో మెంబర్ కూడా పనిచేసిండు. ఆయన కూడా అనేక మంది వాజ్పేయి బొమ్మలు పెట్టుకొని లేకపోతే మోడీ బొమ్మలు పెట్టుకొని ఇచ్చినటువంటి సందర్భాలు నేను కూడా ప్రత్యక్షంగా చూసిన. మా మైనార్టీ మోర్చాకు మాకు ఇంతనే అవకాశం ఉన్నది, మేము ఇంతనే చేస్తామని చెప్పేసి బీజేపీ ఆఫీస్లో కూడా మైనార్టీ మోర్చాకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళే ఇఫ్తార్ పార్టీ చేసుకున్నటువంటి సందర్భాలు అనేకం చూసినాం. అనేక మంది బీజేపీకి సంబంధించినటువంటి మైనార్టీ మోర్చా నాయకులు బీజేపీ ఆఫీస్లో కనబడడం అనేటువంటిది నేను చూసిన హైదరాబాద్లో. కాబట్టి దీన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అయ్యో వీళ్ళు ఇస్తే ఎట్లా, వాళ్ళంతా మా వాళ్ళు కదా, మా కోట్లు ఇస్తారు కదా, ఏమైనా మారిపోతారేమో, కొంత మళ్ళీ బీజేపీ వైపు మోడీ వైపు వెళ్ళిపోతారేమో. ఇప్పటికే ట్రిపుల్ తలాక్ అనేటువంటి రద్దు చేయడం వల్ల ఒక 20-30% మంది ముస్లిం మహిళలు
సీక్రెట్ ఓటింగే కాబట్టి బీజేపీకి ఓటేయడం స్టార్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లో దాని ప్రభావం కనబడింది చాలా చోట్ల. సరే వాళ్ళని రెచ్చగొట్టి ఇంకో రకంగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారులే కానీ చాలా చోట్ల కనబడింది. ఈ త్రిపుల్ తలాక్ వల్ల నష్టపోయినటువంటి అనేక మంది మహిళలు బీజేపీకి ఓటేయడం అనేటువంటిది స్పష్టంగా కనబడింది. కానీ మళ్ళీ వీళ్ళు ఇఫ్తార్ పార్టీ ఇస్తే వీళ్ళు కూడా అటు వెళ్ళిపోతే మాకు ఇంకెవరు దొరకరేమనేటువంటి ఒక ప్రయత్నం. దీంట్లో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఏమున్నది బీజేపీలు కూడా ఈ తోఫాలు ఇచ్చుకుంటూ పోతే ఇక బీజేపీకి ఎందుకే అనేటువంటి ఒక నెగిటివ్ దాన్ని క్రియేట్ చేస్తారు. బీజేపీకి మొదటి నుంచి కూడా మైనార్టీ మోర్చా ఉంది. బీజేపీ మొదటి నుంచి ఇఫ్తార్ పార్టీలు చేసుకుంటుంది. అయితే ఇష్టానుసారంగా ఇట్లా చేయడం కాకుండా ఒక పద్ధతి ప్రకారం బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మాత్రమే చేస్తాడు. మిగిలినటువంటి నాయకులు ఎవరైనా వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వెళ్తారు. ఇక్కడ బీజేపీలో కలిసి పనిచేసేటువంటి ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కదా. అయితే ఇదే బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు బీజేపీ ఆఫీస్లో ఉగాది జరిగినా హాజరవుతారు, బీజేపీ ఆఫీస్లో హోమం జరిగినా హాజరవుతారు, బీజేపీ ఆఫీస్లో హోలీలకు వాళ్ళు వస్తారు, బీజేపీ ఆఫీస్లో సంబరాలు చేసుకుంటే వాళ్ళు రంగులు పూసుకుంటారు. ఆ బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు హిందువులకు సంబంధించినటువంటి పండుగలకు కూడా హాజరవుతారు. వాళ్ళు బొట్లు పెట్టుకోకపోవచ్చు, లేకపోతే పూజలు చేయకపోవచ్చు, కానీ సంఘీభావం చెప్తారు, ప్రసాదం తింటారు. బీజేపీ మైనార్టీ మోర్చా అనేక మంది నాయకులు ఏ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళైనా వాళ్ళు క్రిస్టియన్లు ముస్లింలైనా కూడా అనేక మందిని చూసాం. వాళ్ళు వచ్చి ప్రసాదాలు తింటారు. అవును భయ్ దీనికి ఏమన్నా తప్పే ఉన్నది, తింటాం తప్పేమున్నది అంటారు. కానీ కొందరు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు. వాళ్ళ కోసం చేయాలి కదా, బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళ కోసమైనా. సో ఇది చేస్తున్నటువంటి అంశం.